దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తోన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఎండలు మండుతోన్న ఓటర్లు ఏమాత్రం లెక్క చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. పశ్చిమ బంగాల్లోని తొలి దశలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ముర్షిదాబాద్, బంకురా వంటి జిల్లాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ ఓటింగ్ శాతం ఎక్కడా తగ్గకుండా ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి బెంగాల్లో 90% పోలింగ్ నమోదైంది. బెంగాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి చాలా జిల్లాల్లో పోలింగ్ 80% దాటే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. ఇక బెంగాల్లో 3 గంటల సమయానికి దక్షిణ దీనాజ్పూర్లో అత్యధికంగా 81.49% పోలింగ్ నమోదైంది. దాని తర్వాత పశ్చిమ మేదినీపూర్లో 81.07%, ఝార్గ్రామ్లో 81.04%, బీర్ భూమ్ వద్ద 80.22%తో నిలిచాయి. ఇక ముర్షిదాబాద్లో 79.72%, డార్జిలింగ్, మాల్దాలో 76.54%, 76.22% ఓటింగ్ నమోదైంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 82.24% ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. సీఎం ఎంకే స్టాలిన్, నటుడు విజయ్, ఎడప్పాడి పళనిస్వామి వంటి ప్రముఖులు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో నామక్కల్లో 76.43% పోలింగ్తో అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత స్థానాల్లో కరూర్ 76.08%, సేలం 75.79%, ఈరోడ్ 75.61%, తిరుపూర్ 75.38%, ధర్మపురి 74.68%, దిండిగల్ 74.35%, కాంచీపురం 72.51% నమోదయ్యాయి. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. డిపోల నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రత్యామ్నాయ వాహనాల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు పరిస్థితి సమీక్షిస్తున్న అధికారులు చర్చలకు సిద్ధమైన సంకేతాలు ఇస్తున్నారు. సమ్మె కొనసాగుతుందా లేక చర్చలతో పరిష్కారం దొరుకుతుందా అనేది ఉత్కంఠగా మారింది. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నరసంపేటలో జరిగిన ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న సహచర కార్మికులు స్పందించి ఆయన అడ్డుకుని చికిత్స కోసం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. గత 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ ఈ ఘటనకు పాల్పడినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ నిరసన వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అధికారులు, కార్మికులు మేము సమ్మె జరుపుకుంటామండి. ఈ సమ్మెలో భాగంగా మా డిపో మేనేజర్ గారు
నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను, ఎలాంటి శిక్షణ లేనటువంటి కండక్టర్లను ఇవాళ బస్సులు బయటికి పంపించిందండి. ఈ మనస్తాపానికి గురై మా డ్రైవరు శంకర్ గౌడ్ గారు ఇలాంటి వాటికి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కారకాలైనటువంటి మా డిఎం ప్రసన్న లక్ష్మి గారు చేసిన వాటికి ఇవాళ మా డ్రైవరు మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు ప్రయత్నించండి. ఆయన 80 నుంచి 90% మొత్తం గాయాల పాలైందండి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆదుకునేది ఎవరు? మా కార్మికులను కాపాడలేరు. మేము గవర్నమెంట్ కోరుకున్నాము, మేము గొంతమ్మ కోరికలు కోరుకోలేదు. వాళ్ళు మాకు అమలు చేస్తానటువంటి వాగ్దానాలను మేము కోరుకుంటాము. అవి ప్రభుత్వంలో విలీనము, పిఆర్సీలో యూనియన్లు మాకు కావాలని మేము న్యాయమైన కోరికలు కోరుకుంటాము. ప్రైవేటీకరణను రద్దు చేయాలంటున్నాము. 100% ఉన్నటువంటి బస్సులను 55% ప్రైవేటీకరణ చేసిందో, బ్యాటరీ బండ్లు తెప్పించిందో, కార్మికులందరినీ కుటుంబాలను మొత్తం వాళ్ళు చెల్లాచెదురు చేసిండు. అలాంటి జరగకుండా ఉండాలని ప్రశాంతంగా సమ్మె చేస్తుంటే మా డిఎం గారు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను బస్సులో ఇచ్చి పంపించి కండక్టర్లను ఇచ్చి పంపించారు. ఇదిలా ఉంటే నల్గొండలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్. పక్కనే ఉన్న తోటి ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకున్నారు. మిర్యాలగూడ డిపోకు చెందిన డ్రైవర్ వెంకన్నగా అతన్ని గుర్తించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ అంశంలో ఒక్కడు కూడా ముందుకు వేయలేదన్నారు. ఉచిత బస్సు పథకం విషయంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీతో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు కిషన్ రెడ్డి. నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మరి 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు ఆర్టీసీ సమస్య ఒక్క అడుగు కూడా ముందుకు కాలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆర్టీసీ యొక్క ఉద్యోగస్తుల సేవలు మరింతగా పెరిగాయి, బాధ్యత కూడా పెరిగింది. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వము వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, మరి ఈరోజు సమ్మె విరమింప చేయాలని, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలను రాహుల్కు టీపీసీసీ చీఫ్ వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, జిల్లా కమిటీలు, మండల కమిటీల నియామకాలను రాహుల్కు వివరించారు. తెలంగాణలో కులగణన సమాచారాన్ని ప్రకటించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లను జోడించాలని రాహుల్కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం తప్పని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలపై డిమాండ్లు చేయడం సహజమని ఆయన పేర్కొన్నారు. అయితే అదే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చెప్పిన మాటల్ని, ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీ చేసిన ఈ విధమైన ద్వంద్వ వైఖరి ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు ఆయన. రాజకీయ నాయకులు తమ మాటల్లో స్థిరత్వం చూపించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతోందని, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతోందని తెలిపారు. రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇటీవలే 1.36 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తనదన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ సిటీ వచ్చింది, ఈ రోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారు అడిగాం. జూలై మొదటి వారంలో
ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. విజయవాడ సివిల్ కోర్టులోని లిఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తింది. సుమారు 40 నిమిషాల పాటు లిఫ్ట్లో న్యాయవాదులు ఇరుక్కుపోయారు. 7వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడంతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు న్యాయవాదులు. జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలి శవంపై ఉన్న బంగారు కమ్మలు మాయం కావడం కలకలం రేపుతోంది. కొడిమియాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం కుటుంబ సభ్యులు శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వృద్ధురాలు చెవులుకున్న బంగారు కమ్మలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. పొద్దున 5:30కు నాకు ఫోన్ చేశారు. ఐసీయూకి వెళ్ళే బాడీ ఉంది, ఇట్లా ప్యాక్ చేయాలి అని అంటే గిట్ట అప్పటికి పేషెంట్ కేర్ అయినా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళు. నేనేం చేసినా పోయినా స్ట్రెచర్ పట్టుకొని పోయినాము. అదేంటిది నోట్లో ఈటీ ట్యూబ్ ఉంది, ఈటీ ట్యూబ్ క్యాన్లా ఇదేంటి క్యాథెటర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీయాలి. తీసేటప్పుడు ఆమె మీద గోల్డ్ కూడా ఉన్నది. అన్న ఒకళ్ళు ఇట్లా రండి, మీరు గోల్డ్ ఉన్నది చూడురా అని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండు గుండ్లు ఉన్నాయి చూసుకున్నారు అంటుండు. కానీ నేను చెప్పింది మాత్రం గోల్డ్ ఉన్నది అన్న, ఒక్కళ్ళు ఇక్కడ ఉండుర్రి, నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు. ఎంబడ ఉన్నాక నేను అన్నీ తీసి చెద్దరు పరిచి ఆయనే నేను ఇద్దరం కలిసి చెద్దరుతో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకొని ఆయననే ఇద్దరం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా పోయింది, అయిపోయింది. నేను ఇంటికేనండి, నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ పోయింది, ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన, నాకేం తప్పు చేయలేదు, నాకేం భయం లేదు. అయితే నిన్న సాయంత్రం ఇట్లా దమ్మత్తుందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది హాస్పిటల్ కిట్కెళ్ళ హాస్పిటల్ దానిలో తీసుకొచ్చినాక నాకు రాత్రి 9:30కు మా మరదలుండి బావ మన హాస్పిటల్ వేసారు, దమ్ము బాగా వస్తుంది, ఇట్లా అయింది, ఐసీలు వేసారు అని అన్నాకనే అదే రాత్రి 11 గంటలకు అక్కడి నుంచి వెళ్ళి 12:30 వరకు నేను ఇక్కడ చేరుకున్నాక లోపలికి చూసే వరకు కామెండి బాబు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అన్న వాళ్ళు వరకు లేట్ అయింది అనగానే బయటకు వచ్చిన ఈయన కూర్చున్నాక 5:20కి మా వాళ్ళు వచ్చి లేపారు చనిపోయిందని లేపే వరకు అతను అలా పని చేసేట ఆయన ఏం చేసిండు, పైపు లైఫ్ చూసే వరకు మా మరదలు పోయే వరకు అమ్మ నువ్వు ఇటు రాకు అని అన్నాడట. రాకు అని అన్నాకనే మళ్ళీ నేను పోయే వరకు అన్న ఇక మరి ఇవి తీసుకుంది దీన్ని తీసుకుపోదాం అట్లా అన్నారు. బంగారం గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. ఓన్లీ గుండ్లే, బంగారం ఉన్నదా లేదా చూసుకో అడిగినాము. అంత చూస్తుంటాం మనం, గుండ్లు ఉన్నాయా లేదా చూసుకోవడానికి గుండ్లు నాకు ఎదురుగానే పడుతున్నాయి. అయితే నేను తలకాయ దిక్కుండి మొత్తం ఇట్లా బట్టి మొత్తం ఇద్దరికి గుంజినాము. నేను కాళ్ళ దిక్కున్నాయి, తలకాయ దిక్కున్నాడు. అయితే పట్టుకొని వచ్చి దాన్ని వేసుకొని తీసుకొచ్చి అంబులెన్స్లో కూడా ఆయన అంబులెన్స్ దిక్కున్నాడు, లోపలికి ఎక్కిండు. నేను బయట ఆడిపోయి దించినాక ఆమెకు దేవుడు వస్తుంది, ఎందుకంటే కూర్చుండాలి, శవం పండ పెడితే గట్టిగా అవుతుందని ఆ గద్దె గురి కూర్చుని పెడతాన వరకు ఈ శవం మీదకి వెళ్ళి చెద్దరు తప్పిపోయింది. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలో సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేపల తాండాలో బలవంత మత మార్పిడి, దాడి, నిర్బంధం ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జంపాల్ నగర్కు చెందిన భూక్య మల్సూర్ అనేటువంటి యువకుడు తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం గొల్లచెర్ల గ్రామానికి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చేపల తాండాలోని ఒక చర్చి పాస్టర్ గత 2 నెలలుగా తన కుటుంబంపై క్రైస్తవ మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు బైబిల్ చదవాలని బలవంతం చేయడంతో పాటు తన తల్లిదండ్రుల బలహీన మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని వారిని మత మార్పిడి చేయించినట్లు తెలిపాడు. తాను దీనికి వ్యతిరేకంగా నిలవడంతో తనపై దాడి చేసి గాయపరిచారని, చేతులు కాళ్ళు కట్టేసి చర్చిలో నిర్బంధించారని మల్సూర్ ఆరోపిస్తున్నాడు.
రోజులు టార్చర్ పెట్టాను. అసలు చాలా ఇబ్బందిగా, అసలు నా లైఫ్ చాలా ఇబ్బందిగా గడిచింది. రాత్రి 6ంటికి స్టార్ట్ చేసే ప్రార్థన 12ంటికి క్లోజ్ చేసి మళ్ళా పడుకోవడం ఎప్పుడు పొద్దున్న 3ంటి అప్పుడు పడుకోవడం. అంటే 3ంటి దాకా కళ్ళు తెరిచి తర్వాత 3 అయిపోయిన తర్వాత 4ంటికి పడుకోవడం. అట్లా మళ్ళీ ఎన్ని గంటలకు లేపుతారు? మళ్ళా 9ంటికి లేపుతారు పొద్దున్న. మళ్ళా 9 నుంచి ప్రార్థన స్టార్ట్ అయితే మళ్ళీ 12 వరకు మళ్ళీ అన్నం 12ంటికి తినాలి. 12ంటికి తిన్నాం, మళ్ళీ 12ంటికి తిన్నాం. రాత్రి 12 పొద్దున 12, 2 పూటలే. చాలా ఇబ్బందిగా ఉంది. అసలు నీళ్లు తాగబుద్ది కాదు. వాళ్ళు అసలు అన్నంలో నిన్నే వెళ్ళిపోతున్నాడేమో అని అన్నంలో పెరుగు అన్నంలో అసలు నాకు అది ఉంటాయి నూనె లెక్క పైన తేలుతుంది. ఆయిల్ లెక్క ఆయిల్ కలుపుతున్నారు. ఆయిల్ లేకుండా ఏమైనా వేరే ఏమైనా విషయం అది విషయం కాదు, ఆయిల్ చర్చ్ ఆయిల్, పేరు ఆయిల్ కలుపుతున్నారు. నీకు ఇష్టం లేదని చెప్పినా సరే బలవంతంగా క్రిస్టియన్ లో పంపుతున్నారు. నిన్ను మారుతామని చెప్పి బలవంతం మత మార్పిడి జరుగుతుంది. బలవంత మత మార్పిడి. నీకు ఇష్టం లేదని చెప్తున్నావు నాకు ఇష్టమే లేదు. అని ఇష్టాన్ని బలవంతంగా ఇంట్లో చర్చిలు పెట్టి తాళం వేశారు. అంతేనా? బలవంతంగానే. నిర్మల్ జిల్లా భైంసాలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. నిన్న పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉండడంతో బంకుల ముందు డీజిల్ పెట్రోల్ కోసం భారీగా బారులు తీరారు. నిన్న మధ్యాహ్నం నుంచి పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో రేకులు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి, హోర్డింగులు నేలకూలాయి. సిరిసిల్ల గాంధీనగర్ ప్రాంతంలో గాలి దుమారానికి గోడ కూలిపోవడంతో ఒక చిన్నారి సహా 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానిక అధికారులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు భారీ నష్టాలు చవిచూశాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలపై నీలి నీడలు కమ్ముకోవడం, హెర్ముజ్ వద్ద దిగ్బంధనం కొనసాగుతుండడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 852 పాయింట్ల నష్టంతో 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 24,173 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ మళ్లీ 94 మార్కు దాటి 94.10కు చేరుకుంది.